UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మూడులో నేను 10th క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా సోషల్ వర్క్ చేయడం అంటే ఇష్టం. నిజంగా రాజకీయాలకు రావాలనేది నాకు లేదు ఫస్ట్ నుంచి. ఎందుకు రాజకీయాలకు రావాలని లేదు, కానీ ఈ రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ అయ్యారు అంటే నేను ఒక ఎన్జిఓ పెట్టిన తర్వాత ఎన్జిఓలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జాయింట్ యాక్షన్ కమిటీ అని ఒక మహిళా జేఏసీ పెట్టిన. కోదండరామ్ గారు జేఏసీ పెడితే నేను మహిళా జేఏసీ అని పెట్టిన. నేను జేఏసీ అది జాయింట్ యాక్షన్ కమిటీ ఏంది, హ్యూమన్ రైట్స్ గురించి, లేడీస్కి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మనమే ఫైట్ చేసుకోవాలి అన్నట్టుగా వాళ్ళకు ఒక ఉద్యమం లాగా స్టేట్ మొత్తం నేను మా కోఆర్డినేటర్లు ఉన్నారు. అప్పుడు అదే సందర్భంలో తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు మేము నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఎల్బీ నగర్లో శ్రీకాంతాచారి అక్కడ కూర్చున్న స్టాచ్యూ అక్కడ కూర్చొని నేను అంటే అప్పుడు ఉద్యమము, బట్ ప్లేస్ చెప్తున్నా మీకు. అక్కడ కూర్చొని చేసిన తర్వాత తెలంగాణ జాగృతి కవిత గారు ఉన్నారు కదా, కవిత గారు వచ్చారు. వచ్చి మమ్మల్ని వచ్చి మాకు కూడా మద్దతు తెలిపిన తర్వాత ఒకరోజు మహిళా జేఏసీ మీటింగ్ పెట్టినప్పుడు తను గెస్ట్గా పిలిస్తే తను చూసి చాలా ఇన్స్పిరేషన్ అయిపోయింది. అసలు ఎట్లా ఇంతమంది మహిళలు మీరు ఎట్లా మోటివేట్ చేయగలుగుతున్నారు, ఇంతమంది జాయింట్ యాక్షన్ కమిటీ అంటే ఇక్కడికి వచ్చిన ఒక మెంబర్ వెనుక 100 మంది ఉన్నవాళ్ళు, అంటే అంత కమిట్మెంట్ లేడీస్ని తీసుకున్నాను నేను. ఆమె ఏం చేసింది, చలో యూ కెన్ జాయిన్ జాగృతి అన్నది. నా జాగృతి మొత్తం నువ్వు చూసుకో సంధ్య, మదర్ ఫౌండేషన్ విలీనం అంటే మదర్ ఫౌండేషన్ విలీనం చెయ్యను, అది నడిచేది అది నడుస్తుంది, జాగృతిలో చేస్తా, బట్ మొత్తం నేను హ్యాండిల్ చేసుకోలేను, నేను మహిళా విభాగం చెప్పండి నాకు అంటే. అప్పుడు విద్యార్థి విభాగం మహిళా విభాగం 2010లో జాగృతి విడదీసి అప్పుడు నేను అప్పుడే 2 విభాగాలు, విద్యార్థి విభాగం శ్రీకాంత్, సంధ్యారెడ్డి కన్వీనర్గా, అలా నేను తనతో 6 years జర్నీ చేశా కవిత గారితో. అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది. 40 కేసులు ఉన్నాయి, రైల్వే 40 కేసులు ఉన్నాయి, ఇద్దరి మీద కేసులు ఉన్నాయి. A1 నేను A2, రైల్వే కోర్టుకు జైలుకు పోయినా నేను. తెల్లారి చరిత్ర ఉంది ఎందుకు టీవీలో నాకు అన్ని ఛానల్ మేము బయట నుంచి వచ్చింది కూడా 4 గంటలకు బెయిల్ వచ్చింది మాకు. విమలక్క ఒక సైడు, విజయశాంతి గారు వాళ్ళు ఉన్నారు, కానీ మేము జాగృతి కాబట్టి మేము కవితక్క నేను మిగతా 11 మందివి. 11 మీ రాజకీయము ఏ పార్టీ నుంచి అదే చెప్తున్నాను ఇప్పుడు, అదే చెప్పబోతున్నా. సో అలా మేము మొత్తం మీద తెలంగాణ అనేది సాధించాము. తెలంగాణ కోసం ఇప్పుడు గొప్ప చెప్పుకుంటా. నేను జైలుకు పోయేసి వచ్చినంటే నాకు ఇక జైలుకు పోయేసినాక నాకేం లేదు. అప్పుడు మా కుటుంబం ఎట్లా అంటే మా తాతల మా వాళ్ళ నుంచి అంతా పోలీస్ పటేల్ అనేది అప్పుడు విలేజ్లలో ఉంటుంది కదా, ఆ కుటుంబం నుంచి వచ్చి నేను బయటికి రావడమే ఫస్ట్ పేపర్లో వస్తే పేపర్లు వచ్చింది అంటే నేను ఒక కుట్టి శిక్షణ ఓపెన్ చేసి ఒక ఎమ్మెల్యే పేపర్లు వచ్చిందా అన్నట్టుగా అసలు ఏమన్నా ఉందా అని ఇంకా మా అమ్మోళ్ళకు తిట్టడము, అది చేయడం, మా పిల్లని అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు అది చేస్తున్నారు అని. నేను పబ్లిక్ పేపర్లు వస్తారా ఎవరన్నా అంటే నేనేం మర్డర్ చేసి వచ్చిన ఏమన్నా ఇంకా వేరే కేసులు అదైందా అని చెప్పేసి నేను ఎవరిని పట్టించుకున్నా. తెలుసు నేను ఒక మానికి మన నానమ్మను ఇన్స్పిరేషన్గా తీసుకుంటా, సేమ్ నానమ్మ లక్షణాలు ఉన్నాయి అంటారు. ఒకసారి సంధ్య అక్క ఒకసారి నిర్ణయించుకుందంటే ఎవరు చెప్పినా అయినది ఇంకంతే, అది ఇక మొండికి వెళ్ళాల్సిందే, నేను తిరిగి ఉండదు. సో ఆ రకంగా ఉద్యమంలో కూడా నేను పార్టిసిపేట్ చేసి చాలా అసెంబ్లీ ముట్టడి రోజు అయితే నేను కవితక్క చాలా విషయాలలో ఎస్కేప్ అయ్యి హైదరాబాద్ అంతా తిరిగినాం 5 గంటల వరకు. పోలీసు వాళ్ళు టీవీలల్లో కవిత టీము ఎస్కేప్ అయిపోయింది, మిస్ అయిపోయింది అని చెప్పేసి. ఆ రోజు మేము అసెంబ్లీ ముట్టడిచ్చిన రోజు ముళ్ళకంచెల మీద పడ్డాం. నాది ఇప్పటికీ అన్ని టీవీలలో ఉంటుంది. నేను పడ్డా నా మీద నుంచి కవిత గారు అంటే కవిత గారు నేను ఒక ఓన్ సిస్టర్గా నేను తనని అంత ఆర్ట్ఫుల్గా చేసింది. తను కూడా ఒక ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది, అట్ ద సేమ్ టైం మమ్మల్ని కూడా ఆ రకంగా నడిపించింది.